హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఆరెంజ్ పీల్ తోటి చాలామంది ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు, కానీ ఇలా ఇంట్లో న్యాచురల్గా వేసుకోండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే మెయిన్గా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చాలామంది కూడా జంక్ ఫుడ్కి అలవాటు పడి సో పింపుల్స్ అనేవి చాలా బాగా వచ్చేస్తున్నాయి కదా ఫేస్ మీద. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనకు నల్ల మచ్చలు ఉంటాయి కదా, అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, సో ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లంగా ఉన్నాయి ఇవాళ రేపు. సో అవన్నీ కూడా క్లియర్గా చేయడానికి ఏవైతే ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, అవి తిన్న తర్వాత మంచిగా ఎండలో ఎండబెట్టుకుని దాన్ని ఫైన్గా మీరు గ్రైండ్ చేసుకోండి, మంచి పౌడర్ లాగా మెత్తగా అవ్వాలన్నమాట. దాని తర్వాత ఇందులో కొంచెం అలోవెరా జెల్, అండ్ మీ ఇష్టం, మీకు నచ్చిన అలోవెరా జెల్ ఏదైనా పర్లేదు. దాని తర్వాత కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖాళీ ఉత్తగా నీళ్ళతో కూడా మీరు ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు అనమాట. లేదంటే మీకు తేనె ఉంటే కూడా తేనెతో కూడా వేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగా మనకి ఫేస్కి 100% రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఫేస్ వైట్ కావడానికి కూడా ది బెస్ట్గా ఇది యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ అనేది లేదు. సో ఇది టీనేజ్ పిల్లలు ఎక్కువగా పింపుల్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, లేదంటే చిన్న చిన్న మచ్చల్లాగా మనకి ఏర్పడుతూ ఉంటాయి కదా, సో అలాంటి మచ్చలు కూడా మనకి తొందరగా పోతాయి అన్నమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం మనకి ట్యాన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మండుతుంది. పింపుల్స్ మీదనైనా సరే, మన స్కిన్ మీదనైనా సరే, మీరు ఐస్ దగ్గర అస్సలు అప్లై చేయొద్దు. లేదు మాకు కొంచెం టెన్షన్గా ఉంది, భయంగా ఉంది ఇది పెట్టుకోవడానికి అనుకుంటే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. అంటే కొంచెం స్కిన్కి కొంచెం ఏదైనా ఒక చోట పెట్టుకొని మీరు టెస్ట్ చేసుకోండి, మనకి ఇది పడుతుందా లేదా అని చెప్పి. కానీ ఇది పడితే మాత్రం 100 కాదు 1000% మన ఫేస్ అనేది క్లియర్గా షైనీగా అసలు ఎంత బాగా వైట్ అవుతుందో అసలు మీరు నమ్మరు. ఒకసారి యూజ్ చేయండి, మీకే తెలుస్తుంది. మన ఫేస్ మీద ఉన్న ట్యాన్, పింపుల్స్, రింకిల్స్, పిగ్మెంటేషన్, మన ఫేస్ ఎప్పుడు కూడా యంగ్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే తెల్లగా అయిపోలేదు, కాకపోతే మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే 100% రిజల్ట్ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, 100 కాదు 1000% ఉంటుంది. అంత బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇది నైట్ టైం కాబట్టి నాకు లైట్ సరిపోలేదు మీకు చూపించడానికి, బట్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు పింపుల్స్ అండ్ రింకిల్స్, పిగ్మెంటేషన్ ఏది ఉన్నా సరే ఒక్క 1 వీక్ వాడి చూడండి. అసలు ఆ రిజల్ట్ అనేది నేను చెప్పను, మీరే వచ్చి నాకు కామెంట్ చేస్తారు. ఇంకేమన్నా టిప్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను ప్రతిదీ వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.